అత్త గురించి చెప్పాలంటే, ఇంటికి నేను పెళ్లి చేసుకుని వచ్చినాక అల్లుడిని కాదు కానీ నాకు మేనత్త అని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు. మా ముగ్గురు అత్త వాళ్ళు ఉన్నారు, చాలా ప్రేమిస్తారు మమ్మల్ని. మా నాన్న అంటే మా అత్తకి చాలా ప్రాణం. ఇంతకుముందే ఉమా చెప్పుంటుంది సాక్ష్యము, అది యూట్యూబ్లో కూడా పెట్టి ఉన్నాం. అత్త ఇట్లా మరణిస్తుందని మేము అస్సలు కళ్ళలో కూడా అనుకోలేదు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. నిజమే, ఆమె నీతిమంతురాలు, యథార్థవంతురాలు, రోషం కలిగినది కూడా. ఈ ఇంటికి నేను అల్లుడుగా రావడము దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. కానీ నా భార్య మంచిది అంటే దానికి కారకురాలు వచ్చి మా అత్త, మా మామ కదా. బాల్యం నుండే వాళ్ళు మొదట మీ పిల్లలను మంచి మార్గంలో నడిపించినప్పుడు పెద్దవాళ్ళు అయినప్పుడు తొలగిపోరారు. అవును, అత్త చాలా ఓర్పు, సహనము, అదే విధంగా రోషం కలిగింది కూడా. ఫస్ట్ పాయింట్, ఆమె తలగానే ఉంటది కానీ ఏ రోజు తోకగా ఉండలేదు. కానీ చూడడానికి అంత గంభీరంగా ఉన్నా కూడా ఆమె మనసు వచ్చి చాలా చిన్న పిల్లల మనసు. మా పిల్లల్ని చాలా ప్రేమిస్తుంది. ఉజ్వలంటే చాలా ప్రేమ ఆమెకి. అందరూ పిల్లలు రావాలి, అందరూ భోంచేయాలి. నిజంగా కుటుంబం దేవుడు ఎంతగానో ఆశీర్వదించినారు. ఆమెకి కోడళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే వచ్చినారు, మంచి కోడలు. మన పిల్లలందరినీ ఒక చోట చేర్చాలి, భోజనాలు ఉండాలి, వాళ్ళకందరికి పెట్టినాక వారు తినాలి. అత్తకి ఏ రోజు ఎదిరించి మాట్లాడిన వాళ్ళు కూడా కాదు. కానీ అత్త మాత్రము ఉమా చెప్పినట్లుగా ఆమెకంటూ 10 రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టుకోలేదు. ఆఖరికి ఇక్కడి నుంచి అక్కడికి వస్తే ఆర్డినరీ బస్సే ఎక్కుతుంది. ఒకవేళ ఎక్స్ప్రెస్ వచ్చినా కూడా ఎక్కదు, అప్పుడు లెక్కేయండి. కానీ పిల్లల కోసం మాత్రము ఎంతైనా ఖర్చు పెట్టాలి. ఆఖరికి ఇంకా చెడిపోయి ఒక 3 months ముందు పిల్లలందరినీ హైదరాబాద్ తీసుకెళ్ళింది వాటర్ ఫాల్స్ కి. అమ్మమ్మ, మేము వాటర్ ఫాల్స్ పోతామంటే బావోళ్ళు అందరు కలిసిపోదామని పిల్లలందరినీ తీసుకొని వెళ్ళింది. చర్చికి ఏ రోజు మిస్ కాదు. సడన్ గా బలహీనురాలైపోయి కిషోర్తో పాటు పోయేటప్పుడు కూడా నేను అనుకున్నా, చూడు మా మీ అమ్మాయి ఎంత సంతోషంగా వెళ్తుంది, అంత చక్కగా మంచి డిగ్నిటీగా శారీ కట్టుకున్నా కూడా నీట్గా ఉంటుంది. అట్లా కట్టుకొని బాగా కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. 4-5 రోజులు అక్కడ ఉన్నది. కానీ ప్రతిరోజు ఫోన్ చేస్తుంటది అక్కడి నుంచి, ఇట్లా చేసినారమ్మా వంటలు, అట్లా చేసినారు, అది ఇది అనేసి. ఏమమ్మా నువ్వు ఎక్కడ ఉంటే నీకు హ్యాపీ ఎక్కడ అనిపిస్తే అక్కడ ఉంటే చాలు అని ఉమా కూడా చెప్తుండేది. అదేవిధంగా వచ్చినాక నన్ను ఉమా దగ్గరికి తీసుకెళ్ళండి. మన ఎలిషత్త ఫోన్ చేసింది, ఉమగా అమ్మ ఏదో ఒకలాగా అనిపిస్తుందమ్మా, మొదట్లాగా లేదు అంటే, సరే సినమ్మా. ఆమె ఏమంటుందంటే మొదట ఉమగాడు దగ్గరికి తీసుకెళ్ళండి. ఈ మాట ఉమగాడు అంటే ఒక మగవాడిలాగా ఆమెని పెంచినారు. ఇప్పుడు ఆ మాట మనం వినలేము. ఒకటి వాళ్ళ నాన్న, ఒకటి వాళ్ళ అమ్మ. ఉమగాడు ఉమగాడు ఉమగాడు. ఏది జరిగినా కూడా ఉమాకు చెప్పాల్సిందే. వాళ్ళ తమ్ముళ్ళు కూడా అంతే, అక్కకి చెప్పందే ఏది చేయదు. భాస్కర్ అంతే, కిషోర్ అంతే, కుమారి కూడా అంతే, గీత కూడా అంతే. అందరూ వదిన ఇది అంతగా ప్రేమిస్తారు. నాకే అనిపిస్తుంది నిజంగా ఈ కుటుంబంలో నేను అల్లుడుగా రావడం నిజం గొప్ప ధన్యత, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. కాబట్టి మా అత్త సడన్ గా అట్లా చనిపోద్దని అస్సలు నేను అనుకోనేలేదు. పిల్లలు వచ్చేటప్పుడు హోమో స్టేజ్కి వెళ్తుండడము, అమ్మమ్మ అమ్మమ్మ అని పిలుస్తుంటే కూర్చొని ఇట్లా వాలిపోతుండడము. ఇంకా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మని పిలిపియడము. ఆ నెక్స్ట్ డేనే వెంటనే హాస్పిటల్ కిషోర్కి, గీతాకు అందరికీ ఫోన్ చేసి వెంటనే వదిన ఫస్ట్ అడ్మిషన్ చేసేయండి.
ఒకే మాట అన్నది దిగేటప్పుడు, అమ్మా గవర్నమెంట్ హాస్పిటల్కి వద్దమ్మా, గీత తెస్తుంది. ఎందుకంటే గీత కూడా ఖర్చు పెట్టుకొని మంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా వదిన, ఎప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంది అంటారు. ఆ ఒక్క మాట అన్న వెంటనే, లేదులేమ్మా నీకు బ్లడ్ తక్కువ ఉంది, ప్రైవేట్లోనే జాయిన్ చేసి మీకు బ్లడ్ ఎక్కిస్తాము అని చెప్పి తీసుకెళ్ళి, ఆ నెక్స్ట్ డేనే బ్లడ్ ఎక్కించిన నెక్స్ట్ డే నుంచి ఆమెకి అన్ని టెస్టులు చేస్తారు కదా, చేసినప్పుడు ఆ రిపోర్ట్స్ అన్ని చూసినప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చి లివర్ ప్రాబ్లం. అంతకుముందు గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ గారికి తీసుకెళ్తే ఆ ట్యూబ్ వేసి చూసి అల్సర్ అయిందమ్మా, పేగులన్నీ బొక్కలు పడినాయి, దానికి ట్రీట్మెంట్. తర్వాత ఇక్కడికి వెళ్ళినాక లివర్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డాక్టర్ పిలిపించినారు, స్పెషలిస్ట్ని పిలిపిస్తామమ్మా, వాళ్ళ అబ్బాయి ఉన్నాడా అంటే వస్తున్నాడు సార్. ఆ రోజు నేను డ్యూటీ నుంచి వచ్చినాను, నన్నే వాళ్ళ కొడుకు అనుకొని నన్ను తీసుకుపోయి చెప్పినాను, ఒకటి చెప్తున్నాం చూడండి, మీరు ఎన్ని లక్షలు పెట్టినా కూడా ఆమె బ్రతకదు. ఒకవేళ ఆమె బ్రతికినా కూడా మైండ్ అప్సెట్లన్నా ఉంటుంది, కోమలోకి వెళ్ళిపోతుంది, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది, కానీ ఆమె బ్రతకదు, ఎక్కువ రోజులు బ్రతకదు, కోమలోకి వెళ్ళిపోయి కొద్ది రోజులకి చెడిపోతుందనే చెప్పినాను. నేను వాళ్ళ అల్లుడిని, అంటే కొడుకు వస్తాడంటే ఇంకా హడావుడిగా కిషోర్ వచ్చేసినాడు ఫ్లైట్లో, చెప్పినాము, మాట్లాడింది. ఆఖరి రోజు పోయే రోజు ఇంకా ఆమెకి ఫుల్ మాటలు పడిపోయే రోజు ఎంతగా దేవుని మహిమ పరిచిందంటే, నిజంగా అంతగా దేవుని మహిమ పాట పాడింది. ఆమె పెదవులు కదలలేదు కానీ హృదయంలో హన్నాలాగా మూలుగులతో దేవుని ఎట్లా ప్రార్థన చేసిందో అదే విధంగా పాటలతో దేవుని మహిమపరిచింది. నేను ప్రతిదీ వీడియోస్ తీసుకుంటుంటే మా మిస్సెస్ వద్దు తీసుకుంటే, అవకాశం మనకు ఉన్నప్పుడు టెక్నాలజీ ఎందుకు తీసుకోకూడదు, వాళ్ళు ఏం మాట్లాడతారో తీసుకొని లేని వారికి చూపించచ్చు కదా అన్నట్టు నేను తీసుకున్నాను. ఆ పాట కూడా పెట్టినాను. చాలా దేవుని మహిమపరిచింది, దేవుని కొనియాడింది. ఆఖరి సమయంలో ఆమె దేవుని సన్నిధికే చేరిందని మేము విశ్వసిస్తున్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం. కుటుంబం కోసం ఎంతో శ్రమపడింది. నేను అత్త అనే కన్నా అమ్మ అనడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తల్లిలాగా నన్ను 22 సంవత్సరాలతో నేను కర్నూలుకి వచ్చి 22 సంవత్సరాల్లో నన్ను ఏ రోజు ఒక అల్లుడుగా పనిచేయలేదు. తన కొడుకులాగానే నేను కూడా మా అమ్మలాగే అనుకొని నేను చూసుకున్నాను. కిషోర్ కానీ, భాస్కర్ కానీ, కుమారి కానీ, గీత కానీ బాగానే చాలా ప్రేమించినారు. ఎంతో డబ్బు కూడా ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళు. కానీ దేవుడి చిత్తం, నరుని ఆత్మ యెహోవా వశం, ఆయన వశంలో ఉన్నది ఏ డాక్టర్ కూడా బ్రతికించలేరు. కాబట్టి చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే అత్త గురించి మాట్లాడండి. మా పిల్లలతో కూడా మాట్లాడాలని ఆశ, కానీ పిల్లలకి స్కూల్ ఉండడం వల్ల రాలేదు. కానీ నేను ఇంటికి వెళ్ళినాక ఈవినింగ్ మాట్లాడించి నేను యూట్యూబ్లో పెడతాను. పిల్లలు కూడా పిల్లల్ని చాలాగా ఆమె ఎంతగానో ప్రేమించింది. మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఉజ్వల్ అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయ పచ్చడి, కిషోర్కి ఉజ్వల్ కంటే చాలా ఇష్టం అమ్మ అని. పిల్లల్ని కూడా కొట్టద్దురా అనేసి ఇంకా నెక్స్ట్ డే ఆమె పడిపోద్దనంగా ఆ రోజు వచ్చి చిన్నోడిని ఏమో కొట్టేతోడు ఉన్నది, పెద్దోడిని పోతుంటేనే గబగబా లేసి వచ్చి ఆమె లేవలేకుంది. గట్టిగా ఇట్లా పట్టుకొని కొట్టద్దురా అని కన్నీళ్లు పెట్టుకున్నది. అంతగా ప్రేమిస్తుంది పిల్లల్ని, అందరినీ సమానంగా ప్రేమిస్తుంది. అందరు పిల్లలు ఆమె చుట్టూ కూర్చుంటే ఆమె తింటుంటే ఎంత సంతోషిస్తుంది అంటే, మనమళ్ళందరూ ఇక్కడికి వచ్చి మనమరాలు మనమళ్ళు అందరూ కూర్చొని అంతగా ప్రేమిస్తుంది. పిల్లలలో పిల్లల్లాగే అయిపోతారు. పిల్లల్లాగే వాళ్ళు ఏం తింటే లాస్ట్ చాక్లెట్ తిన్నా, ఐస్ క్రీమ్ తిన్నా కూడా ఆమె కూడా తీసేయాలి, ఆమె కూడా తీపిచ్చుకుంటారు. అంతగా అటువంటి స్వభావం. మా అమ్మ కూడా అటువంటి వాడే. మేము ఇక్కడికి వచ్చినామంటే
వాళ్ళు ఎట్లయినా తప్పించేకే చూస్తారు, నెక్స్ట్ డే పంపించే. సాటర్డే వచ్చినామంటే ఈవినింగ్ సండే వెళ్ళిపోతుంటాము, పోయే వరకు ఊరుకుంటాడు. ఏమ్మా ఈ టైంకి బైపాస్లో ఎట్లా పోతారు, పొద్దున్నే పోదురులేండమ్మా, ఉదయాన్నే పోదురులేండమ్మా అని అంటారు. కానీ ఇక్కడికి వచ్చినా మమ్మల్ని ప్రేమిస్తున్నారు వారు ఉన్నారు, కానీ ఎందుకు రాకుండా ఉన్నామంటే అత్త మామ లేరు కదా, ఆ ఒక బాధతో తప్ప ఇక్కడికి వస్తే మమ్మల్ని చూసుకోరని కాదు. వీళ్ళు కూడా ఎప్పుడు మమ్మల్ని పిలుస్తూనే ఉంటారు, రండి వదిన పిల్లల్ని పంపించండి, పిల్లల్ని పంపించండి అంటుంటారు. కానీ ఆ మామ జ్ఞాపకాలు, ఆ బాధ అంతే తప్ప వేరే ఎటువంటి సమస్య లేదు. మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మా అయ్యగారికి నా హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను.